పార్టీని నడపడం కష్టమనే విషయం అర్థం అవడం వల్లే కన్సల్టెంట్లు నియమించుకున్నారని వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ ప్రస్తుతం ఆశ నిరాశల్లో కొట్టుమిట్టాడుతున్నాడని, అధికారంలోకి రావడం కల్లా అన్నారు యనమల. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన జగన్ పాదయాత్ర ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాలేనని తెలిసే ముందుగా మేనిఫెస్టో ప్రకటించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే ఆయన అధికారం పోతున్నాడనేటువంటి అధికారంలోకి రాలేడనేటువంటి ఆయనకు నమ్మకం ఏర్పడినట్టుంది. అందుకనే చాలా అడ్వాన్స్గా ఈ యొక్క ప్రకటనలన్నీ కూడా చేస్తున్నాడు. సరే, మాట్లాడవలసింది సెపరేట్ ప్రెస్ పెట్టి చాలా మాట్లాడతాం. అంచేత ఆయనకి అధికారంలోకి రావడం అనేటువంటి కళ. ఆయన ఇప్పుడు ఏంటంటే జగన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ పెండ్యులం. ఆశ నిరాశ మధ్య ఊగుతూ ఉన్నాడు. అంచేత ఆశ నిరాశ మధ్య ఊగుతున్నాడు కాబట్టి ఆయనకి అధికారంలోకి రావడనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయన వల్ల ఈ రాష్ట్రంలో ఏ విధంగానూ జరగడం లేదు కాబట్టి, రాజకీయంగా లబ్ధి జరగడం లేదు కాబట్టి ఆయన కన్సల్టెంట్ని పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈనాడు ఆయన కన్సల్టెంట్ మీద ఆధారపడ్డాడు తప్ప ప్రజల మీద ఆధారపడలేదు. అంచేత కన్సల్టెంట్ సంగతి మొన్న యూపీలో ఏమైందో తెలుసు. అంటే రాజకీయాల్లో కన్సల్టెంట్స్ అనేటువంటిది చాలా మైనర్ రోల్. అంచేత రాజకీయాలన్నింటి కూడా ఒక వ్యక్తి మార్చేస్తాడు, ఒక కన్సల్టెంట్ మార్చేస్తాడు. అంచేత మార్చేస్తాడంటే 130 కోట్ల మంది ప్రజలు ఎందుకని ప్రజాస్వామ్యంలో. అంచేత అదొక అపోహ, అదొక ఆలోచనే తప్ప. అంచేత ఈనాడు ఆయనకు అనుమానం వచ్చింది, అసలు మనకు మనుగడే ఉండదేమో అనేటువంటి అనుమానం వచ్చింది వైసీపీకి. ఆ మనుగడ నిలుపుకోవటానికి ఒక కన్సల్టెంట్ తెచ్చుకున్నారు. ఆయన గ్యాస్ కొడుతూ ఉంటాడు బెలూన్ కూదినట్టుగా. అంచేత అది ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్ తప్ప పర్మనెంట్గా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది.